జూనియర్ కళాశాల మెదక్లో జిల్లా యువజన వ్యవహారాలు క్రీడల శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినం పురస్కరించుకుని రాష్ట్రీయ ఏకతా దివాస్ వేడుకలను నిర్వహించడం జరిగింది. ర్యాలీ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమై రామ్దాస్ చౌరస్తాలో ముగిసింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట్రీయ ఏకతా దివస్ లో భాగంగా విద్యార్థులతో దేశంలో జాతీయ సమైక్యతను పెంపొందించడంలో తాము భాగస్వాములం అవుతామని ఏకతా ప్రతిజ్ఞను చేయించడం జరిగింది. సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం తర్వాత 565 సంస్థానాలను భారత సమైక్యలోని విలీనం చేసిన సమైక్యతావాది, మానవతావాది అని తెలిపారు. పటేల్ భారతదేశ ఉక్కు మనిషిగా భావించబడి అనేక పదవులను అధిష్ఠించి జాతీయ సమైక్యతతో పాటు అంతర్జాతీయ సమైక్యత భాగంలో భారతీయ యువత ముందు ఉండాలని తెలిపారు. వెరీ గుడ్. అక్టోబర్ 31వ తారీఖు రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జన్మించడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్ట్ 15. కానీ మనం నిల్చున్నటువంటి ఈ గడ్డ మీ మెదక్ జూనియర్ కాలేజ్ ఈ గ్రౌండ్ లో ఆ రోజు ఇప్పుడు మీరు పట్టుకున్నటువంటి జాతీయ జెండాలను ఎగిరేయడానికి అవకాశం లేకుండా ఉండే. అట్లే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15వ తారీఖున ఈ దేశంలో మన దేశంలో 565 మంది సుమారు రాజులు అక్కడొకరు ఉండేవారు. హైదరాబాద్కు ఒక రాజు, జోహనాగఢ్కు ఒక రాజు, జమ్మూ కాశ్మీర్కి ఒక రాజు. ఇట్లా దేశంలో భారతదేశం వితిన్ ద భారతదేశం ఇప్పుడు మనం తీసుకునే భారతదేశం మ్యాప్ లో దేశానికి స్వతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15కి 565 సంస్థానాలు ఉండే. చిన్న చిన్న రాజులు ఎక్కడికక్కడ ఇది మా దేశం అని ప్రత్యేకమైనటువంటి దేశంగా ఉంటామని చాలా మంది డిమాండ్లు పెట్టినారు. కానీ దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశం ఏక్ భారత్ కావాలంటే, నా దేశం మొత్తం ఒకటిగా ఉండాలంటే మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న రాజులు రాజ్యాలు ఖచ్చితంగా మీరు భారతదేశంలో కలవాలి, భారతదేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి, గౌరవించాలని నయాన భయాన చెప్పి ఏక్ భారత్ నిర్మాణానికి తొలి అడుగు వేసినటువంటి నాయకుడు మన దేశ తొలి హోంమంత్రి గారు గౌరవనీయులు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.